హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎప్పుడైనా ఈజీగా హెల్తీగా తినాలి అనుకున్నప్పుడు ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు నేను చూపించిపోయే రెసిపీ బ్రౌన్ రైస్తో పొంగల్ అనమాట. 1 గ్లాస్ బ్రౌన్ రైస్కి 1 గ్లాస్ వరకు పెసరపప్పు తీసుకోవాలి. అందులో ఒక 2 స్పూన్స్ వరకు మనం కందిపప్పును యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న వాటిని ఇలా ప్రాపర్గా వాష్ చేసుకుని 2 to 3 టైమ్స్ కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బ్రౌన్ రైస్ తీసుకున్నాను. నేను ఏమీ నానబెట్టలేదు అండ్ కందిపప్పు కూడా ఏమీ నానలేదు. డైరెక్ట్గా తీసుకున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ యూస్ చేయాలి రెగ్యులర్గా రైస్తో చేసే పొంగల్ కంటే కూడా. సో నేను ఇక్కడ విజిల్స్ కూడా 6 to 7 విజిల్స్ రానిచ్చాను. అప్పుడే అది ప్రాపర్గా కుక్ అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసిన 2 to 3 మినిట్స్కే మనం ఇలా కుక్కర్ని తీసేసి అందులో ఉన్న రైస్ని కొద్దిగా గరిటెతో మెదుపుకోవాలి. ఇక్కడ నాకు ప్రాపర్గా కుక్ అయిపోయింది. అందులోకి కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా పసుపుని యాడ్ చేసి ఒక్కసారి మిక్స్ చేసి పక్కన ఉంచుకోండి. ఇక్కడ తాలింపు కోసం 2 స్పూన్ల నెయ్యిని తీసుకున్నాను. నెయ్యి అయితేనే టేస్ట్ బాగుంటుంది. అందులోకి జీలకర్ర, అల్లం ముక్కలు, జీడిపప్పు, ఎండుమిర్చి. ఇక్కడ నేను మిరియాలు యాడ్ చేయటం మర్చిపోయాను. ఇక్కడ మిరియాల పొడి కంటే నలగొట్టిన మిరియాలు అయితే బాగుంటాయి. ఇక్కడ మిరియాలు, ఇంగువ అండ్ కరివేపాకు వేసి ప్రాపర్గా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ తాలింపు అస్సలు మాడకూడదు. మనం బాయిల్ చేసి ఉంచుకున్న రైస్లోకి ఈ తాలింపుని యాడ్ చేయాలి. ప్రాపర్గా మిక్స్ చేసుకుంటే మన పొంగల్ రెడీ అయిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్.